హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఏళ్లు రద్దు చేస్తూ అధికారిక ప్రకటన అనేది అప్డేట్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని ఇంతోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త. గ్రాట్యుటీ నిబంధనల్లో భారీ మార్పులు. ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర మరియు లేబర్ శాఖ నుండి ఒక భారీ శుభవార్త అందింది. ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత వారి జీవితానికి భరోసా ఇచ్చే గ్రాట్యుటీ నిబంధనల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. రాబోయే కొత్త లేబర్ కోడ్స్ ప్రకారంగా ఉద్యోగులకు మేలు జరిగేలాగా ఈ నిర్ణయాలైతే ఉన్నాయి. మొదటిది 5 ఏళ్లు నిబంధన రద్దు. ఇకపై ఏడాదికే గ్రాట్యుటీ. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారంగా ఒక ఉద్యోగి గ్రాట్యుటీ పొందాలంటే ఒకే సంస్థలో కనీసం 5 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. కనీసం 2025 నవంబర్ నుండి అమల్లోకి రానున్న కొత్త లేబర్ రూల్స్ ప్రకారంగా ఈ గడువు భారీగా తగ్గించారు. ఇకపై కేవలం 1 సంవత్సరం సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులు కూడా గ్రాట్యుటీ పొందటానికి అర్హులవుతారు. ఇది ఉద్యోగులకు నిజంగా పెద్ద ఊరట అని చెప్పవచ్చు. రెండవది గరిష్ట పరిమితి పెంపు 20 లక్షల వరకు. కొత్త నిబంధన వల్ల ఉద్యోగులకు ఆర్థికంగా భారీ లబ్ధి చేకూరనుంది. సవరించిన నిబంధనల ప్రకారంగా ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ సమయంలో గరిష్టంగా 20 లక్షల రూపాయల వరకు గ్రాట్యుటీని పొందే అవకాశం ఉంది. ఇంతకుముందు కంటే ఇది ఎంతో మెరుగైన మొత్తమని చెప్పుకోవచ్చు. మూడోది అమలు తేదీ మరియు ప్రభావం. ఈ కొత్త మార్పులు నవంబర్ 2025 నుండి పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి కాంట్రాక్ట్ ఉద్యోగులు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నిర్ణయం వరం లాంటిది. ఒక సంవత్సరం పని చేసినా సరే, కనీసం ఒక సంవత్సరం గూడా పూర్తి చేసినా సరే, ఆ యొక్క కష్టానికి తగిన ఫలితము లభిస్తుందనమాట. అంటే గ్రాట్యుటీ రూపంలో వస్తుంది. ఇంకా నాలుగోది గ్రాట్యుటీ లెక్కింపు విధానము. గ్రాట్యుటీ అనేది యజమాని లేదా ప్రభుత్వ ఉద్యోగి సేవకు ఇచ్చే బహుమతి. దీనిని లెక్కించడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన ఫార్ములానైతే నిర్ణయించింది. ప్రధానంగా ఈ క్రింది అంశాల ఆధారంగా మీ గ్రాట్యుటీ నిర్ణయించబడుతుంది. అవేంటంటే మూల వేతనము, రెండోది కరువు భత్యము, సర్వీస్ కాలము. ఫార్ములా ఏంటంటే మీ చివరి బేసిక్ పే ప్లస్ టీఏ ఇంటూ 15/26 ఇంటూ సర్వీస్ నంబర్ ఆఫ్ ఇయర్స్. ఈ ఫార్ములా ప్రకారంగా ఇకపై తక్కువ సర్వీస్ ఉన్నా కూడా చేతికి వచ్చే మొత్తం అందనుంది. ఉద్యోగులకు భరోసా. పదవీ విరమణ తర్వాతే లేదా ఉద్యోగం మారేటప్పుడు ఆర్థిక భద్రత కల్పించడమే ఈ మార్పుల ముఖ్య ఉద్దేశ్యము. 5 ఏళ్లు నిండలేదని ఇన్నాళ్లు గ్రాట్యుటీ కోల్పోయిన వారికి ఈ కొత్త రూల్స్ ద్వారా అయితే న్యాయం జరగనుంది. మొత్తానికి ఉద్యోగుల శ్రమకు తగిన గుర్తింపు ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.